హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ప్రకటించారండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారండి. సో రేషన్ కార్డు ఉంటే చాలు ఈ శుభవార్త అనేది మీకు వర్తిస్తుంది. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు ఉన్న వారికి మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త అయితే చెప్పారు. వారికి సన్నబియ్యం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. మరో 2 నెలల్లోగా వారికి రేషన్ కార్డుపై సన్నబియ్యం అయితే ఇస్తామని చెప్పేసి మనకు ఇక్కడ తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలిపారు. దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా అసెంబ్లీలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల రేషన్ అనేది ఇస్తున్నారు. అయితే ఈ రేషన్లో మనకి ఏంటంటే దొడ్డు బియ్యం అయితే ఇస్తూ వస్తున్నారండి. అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడికి సన్న బియ్యం అయితే అందజేస్తామని చెప్పేసి మనకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే దొడ్డు బియ్యం ఉందో ఈ దొడ్డు బియ్యం ప్లేస్లో సన్న బియ్యం అయితే రిప్లేస్మెంట్ అయితే చేయబోతున్నారు. మరో 2 నెలల పాటు అయితే మనకు 2 నెలల్లో ఈ బియ్యాన్ని అయితే ప్రతి రేషన్ కార్డుదారులు ఉన్నారో అందరికీ అయితే అందిస్తారని చెప్పేసి మనకైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెబుతున్నారండి. ఇదంటే మనకు తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి సంబంధించి వచ్చినటువంటి శుభవార్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకాల పరంగా కానివ్వచ్చు, ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఎలాంటి న్యూస్ అప్డేట్ వచ్చినా కానీ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.